పంపించవచ్చు. దాని మీద ఫైల్ నోటింగ్స్ కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒకటి సార్ కేసు నవంబర్ 30, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి. నవంబర్ 15న ఇప్పుడు ట్యాపింగ్ లో 2 రకాలు జరిగాయి అంటారు. ఒకటి ఇల్లీగల్, రెండోది లీగల్. ఇల్లీగల్ అంటే డైరెక్ట్ గా ఇప్పుడు సంగప్ప గారు చెప్పారు ఏంటంటే సిరిసిల్లలో ఒక వ్యాన్ పెట్టి ఆ చుట్టుపక్కల లొకేషన్ లో ఉన్న వాళ్ళని ఇల్లీగల్ గా ట్యాప్ చేయడం, పెగాసస్ లేకపోతే అటువంటి సాఫ్ట్వేర్స్ లేకపోతే ఒక ఎక్విప్మెంట్ పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ట్యాప్ చేయడం. లీగల్ గా 600 మంది నవంబర్ ఎలక్షన్ విడ్రాయల్, అసెంబ్లీ ఎలక్షన్ విడ్రాయల్ సమయంలో లీగల్ గా 600 మంది ఫోన్లు ట్యాప్ చేశారు. 600 మందిని మావోయిస్ట్ సింపథైజర్స్ అని చెప్పారు. కానీ ఆ ఫోన్ నెంబర్లు చూస్తే అవన్నీ కూడా పొలిటికల్ లీడర్స్ అంటున్నారు. లైక్ ఇప్పుడున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేరును కూడా మావోయిస్ట్ సింపథైజర్ అని పెట్టి 600 నెంబర్లో పెట్టారు. పేరు మహేష్ అని పెట్టారట. ఆయన నెంబర్ కూడా ఇచ్చారు. అది రికార్డుల్లో ఉంది, అఫీషియల్ గా ఆయన ఫోన్ ట్యాప్ చేసినట్టు రికార్డులో ఉంది. సో ఇవన్నీ మీరు చెప్తున్నా వింటా ఉంటే రికార్డులో పెట్టి ఒకలాంటి అబద్ధం ఆడినట్టే కదా ఇది. మహేష్ కుమార్ గౌడ్ అని మీకు తెలుసు. మహేష్ కుమార్ గౌడ్ అని ఎట్లా తెలుసు అంటే మహేష్ కుమార్ గౌడ్ నెంబర్ ఉంది అక్కడ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూస్తే రాసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే లెటర్ రాసినారో వాళ్ళకి ఈ నంబర్ మహేష్ కుమార్ గౌడ్ అని తెలుసు. వాళ్ళ ఉద్దేశం కూడా మహేష్ కుమార్ గౌడ్ నే ట్యాప్ చేయాలని వాళ్ళ ఉద్దేశం. కానీ ఒక చీటింగ్ అనుకుంటారో ఏమంటారో ఆ కుమార్ గౌడ్ అని తీసేసి ఉత్తి కుమార్ ముఖేష్ అని రాసినారు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇంటెన్షన్ తప్పే కదా. సో మావోయిస్ట్ సింపథైజర్ అని చెప్పారట. మరి దాంట్లో క్లియర్ గా ఉంది కదా ఇంటెన్షన్ ఏంటి? మాలాఫైడ్ ఇంటెన్షన్ ఇది. ఒక ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న ఒక పొలిటికల్ పార్టీకి చెందిన ఒక పొలిటికల్ లీడర్ ది నంబర్ మీరు ట్యాప్ చేస్తున్నారంటే అది తప్పు కదా, కరెక్ట్ కాదు కదా. అది అతను ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక లీడర్. అతను ఆ లీడర్ కి గురించి నేను మాట్లాడినా. ఆయన ఏంటి మంచి చెడ్డ అది పెద్ద చిన్న అవన్నీ పక్కన పెట్టండి. అతను ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తి, ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తి. అతని గురించి మీరు ఇట్లా ట్యాపింగ్ చేస్తారు? ఏం తప్పు చేశాడని? ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోవడం తప్ప? ఇప్పుడు బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ గురించి దాదాపు 2-3 సంవత్సరాలుగా ఆయన అలిగేషన్ చేస్తున్నారు. మీరు అప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, స్పోక్స్ పర్సన్ గా కూడా పనిచేశారు. ఏంటి అప్పుడు మీ మధ్య ఏమైనా కన్వర్జేషన్ జరిగిందా మీకు బండి సంజయ్ మధ్య? బండి సంజయ్ గారికి చాలా స్ట్రాంగ్ సస్పిషన్ ఉంటుంది. ఆయన కూడా ఎవిడెన్స్ కూడా ఆయన చూపించారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ అని చాలా సార్లు కంప్లైంట్ చేశారు ఆయన. కానీ ఆయన కంప్లైంట్ ఎవరు పట్టించుకోలేదు. ఓకే. సో ఆయన ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగిందని అనుకుంటారు మీరు? లీగల్ గానా ఇల్లీగల్ గానా? సో లీగల్ గా జరిగితే అది బయటకు వచ్చేస్తుంది, అది చాలా క్లియర్ గా ఉంటుంది. ఆయన ఇచ్చిన కంప్లైంట్ అంటే ఇల్లీగల్ గా చేశారు. సో ఇల్లీగల్ గా ఎట్లా చేస్తున్నారు సార్? అంటే ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో ఫోన్లకి సాఫ్ట్వేర్ పంపిస్తారా, లేకపోతే అదేదో వెహికల్ ఏదో పెట్టి చేస్తారా? ఎట్లా? ఈ 2-3 రకాలుగా ఉంది. ఎక్కువ ఈ వెహికల్ పెట్టి, లేకపోతే బగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఫోన్ లో కూడా బగ్ వదులుతారు ఒక్కోసారి. ఫోన్ లో బగ్ అంటే వాళ్ళ ఫోన్ కి ఏదైనా SMS పంపి క్లిక్ చేయిస్తారా? కరెక్ట్, అట్లాంటిది. ఓకే. అంటే వాళ్ళు క్లిక్ చేయకపోతే వాళ్ళ ఫోన్ అది కదా, ఏదో ట్రోజన్ హార్స్ లాగా ఏదో విధంగా ఎంటర్ అవ్వాలి ఫోన్ లో కదా. ఓకే. ఇప్పుడు మన ఫోన్ ట్యాప్ అవుతుంది అని మనకు తెలవాలంటే ఎట్లా? దానికి ఏదైనా తెలుస్తుందా? తెలిసే అవకాశం ఉందా? మనం గుర్తించవచ్చా? అంటే అవన్నీ సస్పిషనే గానీ కన్ఫర్మేషన్స్ ఉండవు. కొన్నిసార్లు కొంతమంది ఫోన్లు మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఇంకొక వాయిస్ వస్తుంది. ఓకే. అప్పుడు సస్పెక్ట్ చేయాలా. కొన్నిసార్లు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే సౌండ్ ఎవరిది కూడా అంటే ఎక్కువ తక్కువ అవుతా ఉంటుంది సౌండ్. మధ్యలో సైలెంట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఒక్కోసారి చాలా సార్లు కొంతమంది ఆయన సిగ్నల్ బాగాలేదు మళ్ళీ చేస్తా అంటారు. సో రకరకాల విధంగా డిస్టర్బెన్స్ వస్తుంది. రీసౌండ్ కూడా వస్తుందా? మన సౌండ్ మనకు అట్లా మన సౌండ్ మనకే వినిపించడం, ఈకో రావడం, రీసౌండ్ రావడం, ఇవన్నీ సస్పెక్ట్ చేయవలసిన అంశాలు అన్నమాట.
ఓకే ఓకే. ఇది లీగల్ గా ఇప్పుడు నిలుస్తుందా సార్? ఇప్పుడు 1.5 year గా జరుగుతుంది, ఇది లీగల్ గా నిలుస్తుందా ఇప్పుడు? ఎందుకంటే అందరికి బెయిల్ వచ్చేసింది, ప్రణీత్ రావుకు వాళ్ళందరికీ, మిగతా వాళ్ళకి, ప్లస్ ప్రభాకర్ రావుకి సుప్రీంకోర్టే నాట్ టు అరెస్ట్ అని ఇచ్చింది. ప్రభాకర్ రావుకైనా శ్రవణ్ రావుకైనా అంటే ఎవిడెన్స్ కదా. ఇప్పుడు ప్రభాకర్ రావు కరెక్ట్ గా చెప్పి ఎవిడెన్స్ ఇస్తే అప్పుడు కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. ఎలిగేషన్స్ మీద కోర్టు, సింపుల్ ఎలిగేషన్స్ మీద ఎవిడెన్స్ లేనప్పుడు కోర్టు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ఓకే. ఇప్పుడు ఆయన